వాళ్ళు బాగున్నావా అంటానికి తమిళంలో ఏమంటారు? నల్లా ఇరుకియా. నల్లా ఇరుకియా. బాగున్నాను అంటానికి నల్లా ఇరుకే. నల్లా ఇరుకే. ఇరుకేన్. కేన్. నల్లా ఇరుకేన్. కేన్. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? నువ్వెంత బాగా ఉన్నావో చూడాలని. చెప్పు అవతలకి. రా స్వప్న, నేనేం చేయాలి? ఐ మీన్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? 30 రోజుల్లో తమిళం పుస్తకం ఉందా? 10 రోజుల్లో గర్భం ఉంది. స్త్రీలు సంతానవతలు ఎలా కావాలి, ఎంత తొందరగా కావచ్చు, కాదనుకుంటే ఎలా ఆపుకోవచ్చు. తమిళం ప్రాంతీయ భాష, సెక్స్ ప్రపంచ భాష. ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఆడవాళ్ళు ఒకేలా గర్భవతులవుతారు కదా. ఆ రోజు మా అమ్మగారి ఫోటో అనుకున్నా కదూ. ఇప్పుడు సరిగ్గా చూడు ప్లీజ్. హ్యావ్ ఎ లుక్. ఎలా ఉంది? Swapna, 1 minute. I thought you're a good boy, but no. ప్రేమించుకోవడం అంటే ముద్దు పెట్టుకోవడం కాదు. ఏ కోరికలు లేకుండా ప్రేమించడం చేత కాకపోతే మానేయాలి. నువ్వు స్నేహితుడు అనుకున్నాను, కానీ కాదు, మగాడివి. అందరిలాంటి మగాడివి, తుచ్చమైన మగాడివి. గుడ్ బై. ఇది ఆఖరు. నీతో ఎప్పుడు రాను. I hate you. కొరలమ్మా. బావు, ఏమిటే ఎన్ని తూకానికి ఏమన్నారు బావు? ఎవరు? అమ్మగారు. ఇది కూడానా? అవును బావు. ఈ ఇంట్లో కాగితం ముక్క కనిపిస్తే చాలు, చివరికి నా PhD సర్టిఫికెట్ తూకానికి వేసేస్తారు. పట్టుబా.
తప్పా? ముద్దు పెట్టిన చోటే తప్పు. అంచేత ప్రేమకు జాతి, మతం, భాష, దేశం ఏవి అవరోధాలు కావు, కాకూడదు. కానీ ప్రేమికులకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా కావాలి, క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే ప్రేమకు గౌరవం, మనకు కళ్యాణం. విశ్వ ప్రేమ కళ్యాణం. ఎలా ఉంది? బాధగా ఉంది. వారం దినాలు కల్పించలే, ఇప్పుడు లెక్చర్ ఇస్తుంటావా? దగ్గర కూర్చోవా? ఎంతసేపు కూర్చోలో చెప్పు, కూర్చుంటాను. ఒక దినం అంతా ఎక్కడికైనా పోతావా? రేపు ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది, చెక్కేద్దాం. వైజాగ్ చుట్టూ నా ప్రాంతాలన్నీ చూపిస్తాను. ఓకే? ఓకే. మీ అమ్మ పంపుతారా? చుమ్మా ఇరియా, చూసుకో నా తడాక. ఏడుస్తావా? ఏడుస్తే విశాఖపట్నం. మరి ఎలాగైనా ఎలా వెళ్తాం చెప్పు? చదువుకుండైంది, తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. ఇంకా 16 కిలోమీటర్లు వెళ్ళాలి. నాకేదో భయం వేస్తోంది బాలు. ఇంట్లో అబద్ధం చెప్పి ఇలా రావటం అభ్యంతరం. స్టాప్ స్టాప్, ఆపండి ప్లీజ్. స్టాప్. ఏమండి, సారీ, మీరు వైజాగ్ వెళ్ళేది? మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? సార్, వీఆర్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్, హస్బెండ్ అండ్ వైఫ్ సార్. హనీమూన్ కోసం భీమిలి వెళ్ళాం. టైర్ పంచర్ అయింది, పర్స్ పిక్ ప్యాకెట్ అయింది, పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అయింది. ఏమండి ప్లీజ్? నాన్న, మీరెక్కడి నుంచి? భీమిలి నుంచి. అక్కడ నేను ఒక పెళ్లికి వెళ్ళి వస్తున్నాను. ఈ లోపల పాప ఇక్కడ నీ పెళ్లి అయిపోయింది. అది కాదు సార్. నీ పేరేంటి? పేరెందుకులేండి, తిట్టండి. ఆహా, అంత పొగరుగా ఉండే? వయస్సు వచ్చిన ఆడపిల్ల చేత అబద్ధాలు చెప్పించి ఇలా బలాజోరులు తిప్పటం ఆషామాషి అనుకున్నావా? ఈసారి మా ఇంటి వైపు కన్నెత్తి చూసావో తిట్టడం కాదు. అది కాదు నాన్న. నాన్న పాపం బాలు. కారు వెనక పరిగెత్తుకొస్తాడులే కథానాయకుడు. డ్రైవర్ పోనీ. పోనీ సార్, పోనీ.